2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హిమబిందు గారు. నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో అయితే నిజంగా అదరగొట్టేశారు. నాకు గురువు గారు గుర్తొచ్చారు. చాలా బాగా చెప్పారు. మిర్రర్ వర్క్స్ ఏ విధంగా చేసుకోలేనటువంటి దాని మీద ఈవెన్ నాకే ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిపోయింది అనమాట. నేను ఇమాజిన్ చేసుకొని ఇలా మాట్లాడితే ఈ విధంగా ఓకే మన పాజిటివ్ యాటిట్యూడ్ని ఈ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అన్న ఆలోచన కలిగింది. మీరు మాట్లాడేటప్పుడు కూడా నాకు గురువు గారు గుర్తొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మన మనీ మంత్ర ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. మన వీడియోస్ని కూడా అంతే బాగా ఆదరిస్తూ ఉన్నారు. క్లాసెస్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారన్న ఆలోచనలో కూడా చాలామంది ఉన్నారు కాబట్టి సో వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. 733వ మనీ మంత్ర వీడియో ఏ వీడియోలో అని చెప్తున్నారు? ఒక్కొక్కసారి డబ్బు కావాలని అనుకున్నప్పుడు, తొందరగా మనకు డబ్బు అవసరం ఉంది అన్నప్పుడు ఆ అఫర్మేషన్లు కానీ అన్నీ తెలుసు వాళ్ళకి. అఫర్మేషన్లు, మెడిటేషన్లు అన్నీ వాటన్నింటినీ ముమ్మరం చేస్తుంటారు. తొందరగా కావాలి. వాటి మీద ఒత్తిడిలాగా పెట్టేసి నేను ఈ అఫర్మేషన్ చేసేసాను, నాకు డబ్బు వచ్చేసిందా, అలా చేస్తూ ఉంటారు. డబ్బు మీద ఒత్తిడి పెట్టడము, ముమ్మరం చేయడము లాంటిది చేసినప్పుడు మన సుప్తచేతనం పని చేయదు. ఎంత తొందర ఉన్నప్పటికి కూడా డబ్బు కావాలి అన్నప్పుడు దాన్ని నెమ్మదిగానే ప్రయత్నించాలి. కాస్త ప్రశాంతంగా ఉండి ప్రయత్నించినట్లయితే డబ్బును పొందవచ్చు. అదేవిధంగా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వెంటనే ఆలోచనలన్నీ అప్పుల వైపు పరిగెడతాయి. ఇక్కడ అప్పు చేయాలా, అక్కడ అప్పు చేయాలా, ఈ అవసరం కోసం అంత డబ్బు అవసరం ఉంది అని. కానీ అప్పే ఎందుకు చేయాలి? నాకు నేనుగా డబ్బు సంపాదించుకునే ఇంకేమైనా సోర్సెస్ ఉన్నాయా? ఏ రకంగానైనా డబ్బు రావచ్చా అనే ఆలోచన అనేది రాదు. దాని గురించి ఆలోచించి చూడండి ఒకసారి. వెంటనే అంటే మీరున్న పరిస్థితి ఆత్రంలో అప్పు చేయాలన్నదికే ఆలోచన వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా కాస్త కొద్దిగా టైం ప్రశాంతంగా కూర్చొని అప్పు చేయకుండా ఇంకెలాగైనా డబ్బుని సృష్టించవచ్చా? 1 డబ్బుని ఆకర్షించవచ్చు, 2 డబ్బును సృష్టించవచ్చు కూడా. అది మీ మైండ్లోంచే ఉంటుంది, మీ ఆలోచన విధానంలో ఉంటుంది. కాబట్టి ఈసారికి మీకు అలాంటి పరిస్థితి కనుక ఏర్పడినట్లయితే అప్పు చేసే మాటను ముందుగా పక్కన పెట్టేసేయండి. ఒక్క 5 మినిట్స్ మీకున్న అంత తొందరలో ఏమీ అవ్వదు. అప్పు చేసే ఆలోచనను పక్కన పెట్టేసి స్థిరంగా ఇంకే రకంగానైనా నాకు డబ్బు వస్తుందా అని ఆలోచించడం ప్రారంభించండి. సృష్టించుకోండి. డబ్బును సృష్టించడము అని అంటే దానికి ఉన్న కొన్ని లక్షణాలు ఉంటాయి. డబ్బుని ఇష్టపడాలి, డబ్బుని ప్రేమించాలి, మృదువుగా చూసుకోవాలి, స్నేహితుడిలాగా భావించాలి. డబ్బు గురించిన వ్యతిరేకమైన పదాలను ఉపయోగించకూడదు. డబ్బు పాపిష్టిది, డబ్బుదేముంది, ఈరోజు వస్తుంది రేపు వెళ్తుంది, డబ్బుకంత వాల్యూ లేదు, డబ్బు సంపాదించే వాళ్ళందరూ నిజాయితీ పరులేనా, ఏదో ఒక మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నారేమో, డబ్బున్న వాళ్ళ మీద ఇలాంటి ఆలోచనలు. ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే ఉదయం లేచినప్పుడేమో మంచి సంకల్పాలు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, నేను అన్నీ పొంది ఉన్నాను అన్నీ చెప్పినట్టుగా చేస్తున్నారు, ఓకే. కానీ దినచర్య స్టార్ట్ అవ్వగానే మనకు తెలియకుండానే ఆ దినచర్యలో భాగంగా కొన్ని సరికాని పదాలను వాడడం జరుగుతుంది. అవి కూడా డబ్బు సంపదనకు ఆటంకాలుగా ఏర్పడతాయి. తెలియకుండానే మనం ఫిర్యాదులు, కోపము, అసహనము అవన్నీ సహజంగా మనం వెళ్తున్న పనిలో ప్రయాణించే టైంతో పాటు కూడా అయ్యి ఉండొచ్చు. అలాగే వెళ్తున్నప్పుడు ఈ రోడ్డు ఎప్పుడు ఇంతే, ఈ రోడ్డు ఎప్పుడు బాగుపడుతుంది, ఆఫీస్కి వెళ్ళాక మా బాస్ ఎప్పుడు ఇంతే తిట్టేస్తూ ఉంటాడు, ఇంట్లో పిల్లల దగ్గరకు వచ్చి ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారు, ఏది సక్రమంగా మనసున ఇది చేసుకొనివ్వరు, ఆలోచించుకొనివ్వరు అని ఇలాంటి ఫిర్యాదులు, అసహనము, కోపము ఇవన్నీ కూడా మేము మామూలుగానే చేస్తున్నాం కదా, ఇవి ఇంత పెద్ద విషయాలుగా కనీసం మీ ఆలోచనకు కూడా వచ్చి ఉండకపోవచ్చు. కానీ అవన్నీ కూడా డబ్బు రావడానికి ఆటంకాలే. దాన్ని మరో రకంగా మార్చుకొని చూడవచ్చు. ఈసారి మీరు స్టార్ట్ అవుతున్నప్పుడు కానీ లేదా ఇలాంటి పదాల ఉపయోగం వచ్చినప్పుడు కానీ ఒక్క క్షణం ఆలోచించండి. ఇలా అంటున్నప్పుడు ఇది నెగిటివ్ కింద వస్తుంది, ఇది నా డబ్బు సంపదకు ఆటంకంగా ఉంటుంది అన్నప్పుడు ఓకే, ఒకసారి దాన్ని ఆపోజిట్గా ఏదైనా మనము చేస్తున్న దానికి వ్యతిరేకంగా తీసుకున్నప్పుడే అది సరి అనేది అవుతుంది. రైట్ ఉన్నప్పుడు రాంగ్ ఉంటుంది. అది నీకు నచ్చలేదు అంటే అది రాంగు. ఈ రోడ్డు ఇలాగే ఉంటుంది అనే కంటే ఓకే, ఇన్నాళ్ళుగా నేను ఈ దారి వెంటే కదా వెళ్ళి ఉన్నాను, బహుశా రేపటి నుంచి బాగవుతుందేమో
అని మీరు ఎప్పుడైతే మంచి భావనలను వాళ్ళకు పంపించినట్లయితే వాళ్ళు కూడా మీ గురించి అలా అనుకోకుండా ఉంటుంది. ఇంకొకటి బాస్ గురించి ఈ విషయానికి వచ్చినప్పుడు కూడా ఇన్నాళ్ళుగా అక్కడ వర్క్ చేసి అక్కడున్న డబ్బులతోటే మీ లైఫ్ గడుస్తుందన్న విషయాన్ని కూడా చిన్న విషయం అందులోంచి ఒక పాజిటివ్ని ఎంచుకొని కనుక దాని విధంగా వెళ్ళినప్పుడు అవి ఆటోమేటిక్గా మీకు మంచిగా జరగడం కూడా ప్రారంభమైపోతుంది. ఉన్నట్టుండి వారం రోజుల్లో రోడ్డు మారిపోవచ్చు, బాసు అనాల్సిన మాటలు మారిపోవచ్చు, లేదా మీకు మంచి బాస్ వచ్చే అవకాశంగా ప్రమోషన్ వచ్చి మరో చోటుకు వెళ్ళొచ్చు, లేదా బాసు కూడా మారిపోవచ్చు. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కడైనా మీరు మాట్లాడుతున్నారేమో అది ఎరుకతో ఉండి గమనిస్తూ మన డేని ప్రయాణం చేసినట్లయితే కనుక చక్కగా మనము డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న విషయమే అనిపించవచ్చు, చేసి చూడండి కొద్ది రోజులు. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? బోలెడన్ని వెళ్తాయండి, మీరు పరిశీలించి చూడండి. ఎవరికి వాళ్ళు కూర్చొని పరిశీలించినట్లయితే వస్తాయి. ఇంత చిన్న చిన్న సూక్ష్మంగా చెప్పడానికి కారణం ఏమిటంటే ఇంకా ఎక్కడెక్కడ మీరు ఆగిపోయి ఉంటున్నారు అనేది మైండ్లో పెట్టుకొని నేను ఇవన్నీ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఇంత చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఏ ఒక్కటి కూడా మన దగ్గర లేదు అనకుండా అన్ని విధాలుగా ప్రయత్నించి అసలు నేను ఇంకా ఎక్కడ నెగిటివ్ లేను, ఎలా డబ్బు నాకు రాదు అన్న ప్రశ్నించే స్థాయికి మీరు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంత చిన్న చిన్న విషయాలు సూక్ష్మంగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ సక్రమంగా జరగాలి అని అనుకున్నప్పుడు ఉదయం కానీ లేక మీకు ఇలాంటి అసహనం వచ్చినప్పుడు కానీ మీరు తెలియకుండా స్టాప్ అవ్వమని చెప్పాను కదా, ఆ టైంలో కూడా అందరూ అన్ని వేళ నాకు సహకరించారు. 1-2 సార్లు అది మీలో మీరు మననం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మారిపోవడం కూడా జరుగుతుంది. చాలా మంచి సబ్జెక్ట్ అండి. అంటే మీరు చెప్తుంటే నెగిటివ్ మన మైండ్లో ఏది ఉన్నా సరే అది డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కనుక మనం చూస్తే మనకి ఎందుకు రావట్లేదంటే ఈ ఆటంకాలు ఒక్కొక్కటి క్లియర్ అయితేనే మనం డబ్బు, సంపద, ఐశ్వర్యం వైపు అడుగులు పెట్టడానికి అవకాశం ఉంది. సో ప్రతి దాంట్లోనూ సూక్ష్మంగా కనుక మనం అబ్జర్వ్ చేసి చూస్తే మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది అని చెప్పారు. ఈవెన్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా చాలామందికి అదే అనిపిస్తూ ఉంటుంది. ఓకే, నిజమే కదా, నేను ఇక్కడ అంటే ఆఫీస్లో తప్పు చేస్తున్నాను, ఇంట్లో తప్పు చేస్తున్నాను, పిల్లల దగ్గర తప్పు చేస్తున్నాను, వైఫ్ దగ్గర తప్పు చేస్తున్నాను, స్నేహితులతో ఈ విధంగా తప్పు చేస్తున్నాను అన్న ఆలోచన, ఆత్మ పరిశీలన అయితే ఖచ్చితంగా వస్తుంది. చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.